హాయ్ హలో వెల్కమ్ టు దివ్యరామ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. నేను ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నా వాయిస్ బాగాలేకుంటే భయపడొద్దండి. ఇప్పుడైతే కాశ్మీర్కి స్టార్ట్ అయ్యాం మేము. ఇది ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి రావడం లోపలికి, తర్వాత ఫ్లైట్ కూడా ఫస్ట్ టైం నేను ఎక్కడం, స్నో కూడా ఫస్ట్ టైం. అందుకని వీడియో తీసుకుని వెళ్ళిపోతున్నా, పక్కన పట్టించుకోవట్లేదు వస్తున్నాడా రాలేదా అని. లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, కానీ క్యూ ఎక్కువ ఉందని సెక్యూరిటీ గార్డ్ మమ్మల్ని సెల్ఫ్ చెక్ ఇన్ దగ్గరికి పంపించాడు. ఇక్కడ లగేజ్ వెయిట్ చూసుకొని లగేజ్ పాస్ చేసి లోపలికి వెళ్ళాము. ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఏం కొనలేమన్నమాట. ఇక్కడ కాస్ట్ ఎక్కువ చాలా, మన బడ్జెట్ కాదు కాబట్టి అంతా చూసి ఒక వీడియో అలా తీసేసుకొని 2 ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళాం వెయిటింగ్ హాల్కి. తర్వాత ఇక్కడ ఇలాంటి బస్సు వస్తుంది, ఆ బస్సులో మనల్ని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు. మేము 9కి ఇంటి దగ్గర బయలుదేరాము, మాకు 12:30కి ఫ్లైట్. ఇక్కడికి వచ్చాం ఫ్లైట్ దగ్గరికి. ఫస్ట్ టైం చూస్తున్న ఫ్లైట్ని ఇంత దగ్గరగా. ఇప్పుడు ఫ్లైట్లోకి ఎక్కుతున్నాము. ఇక్కడ ఒక 2 వీడియోస్ 2 ఫొటోస్ అలా అలా దిగేసి లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి ఫ్లైట్ లోపల ఏమో వెల్కమ్, నమస్తే, హాయ్ అని చెప్పి ఒక 3 లాంగ్వేజ్లో నాకు వెల్కమ్ చెప్పింది. తర్వాత మా సీట్స్లో కూర్చున్నాము. బయట వ్యూ నేను వీడియో తీస్తున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దగ్గరకు వచ్చేసాం. అదో మంచి కొండలు కనిపిస్తున్నాయి దూరం నుంచి. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. శ్రీనగర్లో దిగాము. 4:30 అలా అయింది టైం అప్పటికి. తర్వాత క్యాబ్ వచ్చింది, హోటల్కి వెళ్తున్నాం. హోటల్ మిలన్, ఇదే హోటల్ మేము దిగింది. లోపల ఇలా అయితే ఉంది, చాలా బాగుంది హోటల్. ఇదే రూమ్. నేనే వీడియో తీస్తుంది, ప్రూఫ్ కూడా అదిగోండి నేను కనిపిస్తాను. చాలా చల్లగా ఉంది రూమ్లో, బయట కంటే రూమ్లోనే ఎక్కువ చల్లగా ఉంది. రూమ్ చూసాక బాత్రూమ్ కూడా చూడాలి కదా, అందుకే. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం. శ్రీనగర్లో శంకరాచార్య టెంపుల్కి వచ్చాము. ఇది కొండపైన ఉంటుంది. టెంపుల్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, చుట్టూ చెట్లే. ఇక్కడ లోపల శివాలయం ఉంది, కానీ శంకరాచార్య టెంపుల్ అని ఎందుకు పిలుస్తారంటే శంకరాచార్యులు తపస్సు చేయడం వల్ల ఈ టెంపుల్ని అలా పిలుస్తున్నారు. చాలా స్టెప్స్ ఉన్నాయి పైకి రావడానికి. వ్యూ పాయింట్ అయితే ఇది. మొత్తం పొగమంచు ఉంది చుట్టూ. తర్వాత ఇక్కడే శంకరాచార్యులు తపస్సు చేసింది. నాగపడిగలు పెట్టారు అక్కడ, కెమెరాలో లేదు అందుకని తీయలేదు. ఇది బయట వ్యూ పాయింట్, టెంపుల్ బయట.
కిందికి వెళ్తున్నాం, నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. ఇది పరీమహల్కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ ఇది, లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ చాలా ఉంటాయి అనుకుంటా, ఈ సీజన్ వల్ల ఎక్కువ ఫ్లవర్స్ లేవు. ఇక్కడే నేను ఒక రీల్ చేశాను, గుర్తుందా ఎవరికన్నా? ఎల్లో డ్రెస్లో. స్టెప్ బై స్టెప్గా ఉంది, ఇది కొండ మీద ఉంది, 3 స్టెప్స్గా పైకి. ఆ పైకి వెళ్ళాలి. నేను కింద తీసింది రీలు. ఇదే కింద ఫస్ట్ ప్లేస్. పైనుంచి వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది కిందికి. ఇప్పుడు నేను మీకు ఒక చెట్టు చూపిస్తా. భైరవ దీపం గుర్తుందా మీకు? జలవృక్షం. విజయ, ఇదే జలవృక్షం. లోపల నీళ్ళు గుడగుడగుడగుడం అంటున్నాయి, గుర్తుందా మీకు? అలాగే ఉన్నాయి కదా చెట్లు. లోపల నీళ్ళు ఇదే జలవృతమా? చూడండి ఎట్లా నిల్చున్నాడు, చూడండి. బ్యాగ్ కూడా పట్టుకోకుండా కనీసం అన్నీ నాకే ఇచ్చేసి ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తాం. వాటర్లో స్విమ్మింగ్ చేస్తావా? ఐస్ అయిపోయింది అది. చూడండి, ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే ఫ్రెష్ అవుతారు. కూల్ వాటర్. ఇప్పుడు శ్రీనగర్లో 3rd ప్లేస్కి వచ్చాము. ఇదేం గార్డెన్? నిషాద్ మొఘల్ గార్డెన్ అని చెప్పి. నాకు గార్డెన్ పేరు కూడా తెలియకుండా గార్డెన్ లోకి వచ్చేసినాను. నిషాద్ మొఘల్ గార్డెన్ అంట. మామూలుగా అందరూ ఎంట్రీ తీసుకుంటూ వస్తారు, నేను బయటికి పోయినాక ఎంట్రీ తీస్తాను అనమాట. ఫస్ట్ మర్చిపోతాను. ఇది ఇప్పుడు బాగుంటుంది అంట. ఇక్కడ పూలు ఇక్కడ అన్ని పూలు అన్ని ఈ సీజన్ లో, వింటర్ సీజన్ లో బాగుండవు, ఏ సీజన్ లో బాగుంటాయి. మొగలి పూలు అన్ని వాడిపోయాయి. ఇక్కడ కొంచెం బానే ఉన్నాయి పూలు. చలికి పూలు వాడిపోలే, వంగిపోయినాయి. నా ముక్కు చూడండి, నా ముక్కు ఎర్రగా అయిపోయింది, కారుతాను ముక్కులో నుంచి. ఫస్ట్ టైం బ్లాగ్ లాగా చేస్తాను. బ్లాగ్ కాదు కానీ బ్లాగ్ లాగా చేస్తాను. నా వాయిస్ ని భయపడతారేమో, భయం నాకు. ఎవరు నవ్వద్దండి, కామెంట్ చేయొద్దండి. కామెంట్స్ చేయండి, గుడ్ కామెంట్స్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ వద్దు. ఇది చూడండి, ఆ డ్రెస్సులు కనిపిస్తున్నాయి కదా, కాశ్మీర్ వాళ్ళు అలాగ రెడీ చేస్తారంట. చేసిన ఏమి అంజలేదా? గుడ్ కెమెరా మ్యాన్. ఇక్కడ ఎంతమంది ఇప్పటి వరకు నన్ను ఫోటోలు దిమ్మని అడిగినారు తెలుసా? ఇక్కడ చాలా మంది ఇచ్చినారు నా చేతి ఫోటో. చూడండి, ఆ డ్రెస్సులు వేసుకొని కాశ్మీర్ లాగా ఫోటో తీసుకోవచ్చు. వేసుకుని ఇది స్కార్ఫ్ చూడండి, మెల్ల పాము వచ్చినట్టు వచ్చింది. కొన్నాడు ఇప్పుడే. బాగున్నాడా? స్కార్ఫ్ వేసుకొని స్టైల్ గా. అని ఇంకేమో బాగుంటాయి. సరే అండి, బై 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 బై. నాకు అలవాటు లేనివి కూడా చేస్తాను నేను, బ్లాగులు అవి ఇవి. కొత్త ప్లేస్ అందరూ చూడాలా అని పాపం కష్టపడుతున్నా. శాలరీ అని నాకు కొంచెం. హాయ్, నువ్వు చూస్తాండేది కదా. చెప్పండి, ఎవరు దొంగ కోలు పట్టేలా ఉన్నారు? నేను అన్నారనుకో బ్లాక్ చేసేస్తాను. డాల్ లేక్. లేక్ అంటే చెరువు.
పప్పు చెరువు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పప్పు చెరువు. సరే ఎంట్రీ బైక్ నుంచే తీసినాను. అసలు తగ్గేదేలే. షాలీమార్ గార్డెన్ కానీ మొఘల్ గార్డెన్ అనే ఉంది బయట. మొఘల్ చాలీమార్ గార్డెన్ అది మొఘల్ పోతుంది కదా. కానీ ఇక్కడ మొఘల్ కూడా లేదు, ఇక్కడ కూడా మొఘల్ లేదు. ఎగ్జిట్ అంతా వెళ్ళిపోదామా? ఏం లేదు ఇక్కడ. మొగలి పూల స్మెల్ చాలా బాగా వస్తుంది. వాళ్ళకి యూట్యూబ్ లో రాదు స్మెల్, నీకు వచ్చినంత మాత్రం. స్మెల్ బాగా వస్తుందని చెప్తాను అంతే, మీరు పీల్చుకోండి అని చెప్పలేను. నేను ఆస్వాదిస్తాను, ఎక్స్ప్రెషన్ చూసి మీరు ఆస్వాదించండి. ఓకే, ఇక్కడ కూడా ఉంది రెడీ చేసేది. హోగయ్యా భయ్యా, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా రెడీ కాండి అని హోగయ్యా భయ్యా అంటున్నా. అదొకటే వచ్చు నాకు బాగా 10 మందికి. నిజానికి నేను ఇంకా రెడీ రెడీనే కాలేదు. ఊరికర్లో చెప్తాం. నేను హౌస్ బోట్ లో రెడీ అయ్యా, లేక్ లో ఫొటోస్ తీసుకుంటాను. అక్కడ ఒకవేళ లేదు, ఇప్పుడు పెట్టట్లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టి ఫ్లైట్ ఎక్కుతా. ఇక్కడంతా వాటర్ ఫాల్స్, చెట్లు, బాగా కలర్ కలర్ పూలు అన్నీ ఉంటాయి. కానీ చలికి ఏముండవు అని చెప్పి ఎవరు దీన్ని మేనేజ్ చేయట్లేదు. అందుకే ఈ టైంలో గార్డెన్స్ అన్ని పెద్దగా ఉండవు. ఇదన్నమాట ఫస్ట్ డే శ్రీనగర్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.